జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము శ్రీ వాల్మీకి రచించిన రామాయణం చరిత్రంలో శ్రీ రామభరత సమాగమము వృత్తాంతము. ప్రపంచము త్రిగుణాలతో నిండి ఉంటుంది కనుక ఆ గుణాలతో బంధింపబడే వ్యక్తులు ఆయా గుణాల ప్రకోపాన్ని బట్టి విభిన్న రీతులలో ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే కొందరు వ్యక్తుల పట్ల సందేహాలు, శంకలు కలుగుతూ ఉంటాయి. మరికొందరి పట్ల గౌరవ అభిమానాలు కలుగుతూ ఉంటాయి. ఇంకొందరి పట్ల వైరము, ద్వేషము కలుగుతూ ఉంటాయి. తెలివి కలిగిన మానవుడు తాను ధర్మబద్ధుడైతే, ఏ పాపము ఎరిగినవాడు కాకపోతే ప్రయత్నపూర్వకంగా తనపై వచ్చిన అపవాదును తొలగించుకొని తన ధర్మ నిబద్ధతను నిరూపించుకోవాలి. అప్పుడే అతడు ఇహపరాలలో సుఖీ అవుతాడు. తల్లి చేసిన నేరానికి భరతుని మీద తీవ్రమైన ఆరోపణలు అయోధ్యలో చెలరేగాయి. కైకేయి కోరిన అనూహ్యమైన వరం కారణంగా దశరథ మహారాజు మరణించాడు. శ్రీరాముడు సీతతోనూ లక్ష్మణితోనూ కలిసి అడవికి వెళ్ళిపోయాడు. రాజ్యము రాజులేనిదిగా అయ్యింది. అది జనులకు ఏమాత్రమూ మంచిది కాదు. అరాచక పరిస్థితిని గమనించిన మంత్రిమండలి భరతుని వెంటనే రాజ్యభారాన్ని స్వీకరించమని కోరింది. దానికి భరతుడు ససేమిరా ఒప్పుకోలేదు. తమలో పెద్దవాడైన శ్రీరాముడే రాజ్యపాలనకు అర్హుడని, ఆ మహనీయునికి బదులుగా తాను 14 ఏళ్ళు వనవాసం చేస్తానని భరతుడు తన మనోభావాలను అందరికీ తెలియజేశాడు. చతురంగ బలాలతో కూడిన సైన్యంతో వెళ్ళి శ్రీరాముని వెనుకకు తీసుకుని వస్తానని, తన వెంట రావాలని అనుకున్నవారు రావచ్చు అని భరతుడు పలకగానే అయోధ్యవాసులు ఎంతో సంతోషించారు. భరతుని మాటలు వారికి అమృత జల్లులాగా అనిపించాయి. అందరి హృదయాలలోని దుఃఖము అంతరించింది. తర్వాత భరతుడు సభాముఖంగా తన నిర్ణయాన్ని అందరికీ తెలియజేశాడు. శ్రీరాముడు నాకంటే పెద్దవాడు, గుణాలలో పరమశ్రేష్ఠుడు. అయోధ్య నగరాన్ని పాలించడానికి శ్రీరాముడు ఒక్కడే అర్హుడు. శ్రీరాముని రాజ్యాన్ని నేను స్వీకరించడం మహా అపచారం అవుతుంది. అది నిశ్చయంగా నన్ను నరకంలో పడేస్తుంది. రామరాజ్యాన్ని నేను కబళిస్తే ఇక్ష్వాకు వంశానికి తీవ్రమైన కళంకము తెచ్చినవాడనవుతాను. నా తల్లి చేసిన పరమపాతక కార్యాన్ని నేను అంగీకరించడం లేదు. అడవిలో తిరుగాడుతున్న శ్రీరామునికి నేను ఇక్కడి నుండే ప్రణమిల్లుతున్నాను. అయోధ్యకు ముమ్మాటికి శ్రీరాముడే రాజు. నిజానికి శ్రీరాముడు ముల్లోకాలకై నా ప్రభు కాగలిగినవాడు. నేను వెళ్ళి శ్రీరాముడిని వెనుకకు తీసుకొని వస్తాను. ఒకవేళ నేను ఆ మహనీయుని అయోధ్యకు తీసుకొని రాలేకపోతే లక్ష్మణునిలాగా అతనిని సేవిస్తూ అడవిలోనే ఉండిపోతాను అని భరతుడు మనసారా పలకగానే అందరి హృదయాలు పులకించాయి. నేత్రాలలో ఆనందాశ్రువులు నిలిచాయి. శ్రీరామచంద్రుని వనము నుండి అయోధ్యకు తిరిగి తోడుకొని రావడానికి భరతుడు బయలుదేరుతున్నాడని, తనతో రాగోరిన అయోధ్యవాసులను వెంట తీసుకొని వెళ్ళడానికి సమ్మతించాడని తెలియగానే ప్రతి ఇంటిలోనూ నారీమణులు తమ భర్తలను ఆ కార్యంలో పాల్గొనమని ప్రోత్సహించారు. వారంతా నిజానికి తమ భర్తలను ప్రయాణానికి వెంటనే సన్నద్ధులకమ్మని తొందరపెట్టసాగారు. శ్రీరాముని పట్ల అయోధ్యవాసులకు ఉన్నటి ప్రేమ అంతటి ఘనమైనది, లోతైనది, తీయనైనది, దేనితోనూ పోల్చలేనిది. మొత్తానికి భరతుడు చతురంగ బలాలతో వనంలోనికి ప్రవేశించాడు. అందరూ శృంగబేరపుర సమీపంలో ఉన్న గంగా తీరానికి చేరుకున్నారు. అక్కడే గుహుడు ఉంటున్నాడు. నిషాదరాజైన ఆ గుహుడు మహాసేన గంగా తీరానికి చేరుకోవడం గమనించి అది ఇక్ష్వాకు ప్రభువుల సేనయేనని అర్థం చేసుకున్నాడు. అది భరతుని సైన్యమేనని కూడా అర్థమైంది. రాజ్యము శాశ్వతంగా తనకే లభించాలని, అందుకే శ్రీరాముని అనుయాయులను చివరికి శ్రీరాముని కూడా అడ్డు తొలగించుకోవాలని భరతుడు సంకల్పించి ఉండవచ్చునని గుహుడు ఊహించాడు. వెంటనే అతడు తన వారు అందరినీ సావధానపరిచి యుద్ధానికి సన్నద్ధులను చేశాడు. తొలుత గుహుడు భరతుని మనోగతమేమిటో తెలుసుకుందామని చక్కని బహుమానాలను తీసుకొని అతనిని చూడడానికి వెళ్ళాడు. భరతునికి రథసారథి అయిన సుమంత్రుడు గుహుని చక్కగా పరిచయం చేశాడు. తర్వాత గుహుడు తన మనసులోని శంకను తొలగించుకోవడానికి ప్రశ్న వేస్తూ, శ్రీరాముని
చూడడమే నీ ప్రయోజనమైతే ఇంతటి మహాసేనతో ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు. అప్పుడు భరతుడు తనకు శ్రీరాముని పట్ల ఉన్నట్టి అపారమైన గౌరవాన్ని తెలియజేస్తూ తనను ఏమాత్రం శంకించవద్దని ప్రాధేయపడ్డాడు. తర్వాత గుహుడు తాను దర్శించిన లక్ష్మణ సేవాభావాన్ని ఎంతో విపులంగా భరతునికి వివరించాడు. అది విని భరతునికి ఎంతో ఆనందం కలిగింది. శత్రుఘ్నుడు కూడా ఆ వివరాలు విని ఎంతో ఆనందించాడు. అప్పుడు గుహుడు తాను శ్రీరామునికి చేసిన అతిథి మర్యాదల గురించి కూడా తెలియజేశాడు. తర్వాత గుహుడు నౌకాబలంతో భరత శత్రుఘ్నులను సైన్యాన్ని గంగానది ఆవల దాటించాడు. నదిని దాటిన ఆ రాకుమారులు సైన్యంతో పాటుగా భరద్వాజ ముని ఆశ్రమానికి చేరుకున్నారు. గొప్ప సైన్యంతో ఆర్భాటంగా వస్తున్న భరతుని చూసి భరద్వాజ మునికి కూడా సంశయం కలిగింది. మనస్సులోని మాటను ఆయన బయటకు పలుకుతూ, నీ తల్లి కైకేయి కారణంగా నీ తండ్రి దశరథుడు శ్రీరాముని అడవికి పంపేశాడు. ఇక మళ్ళీ తిరుగులేని విధంగా రాజ్యాన్ని పాలించడం కొరకు నీవు శ్రీరాముని లక్ష్మణుని నిర్మూలించాలని అనుకుంటున్నావా? వారికే అపకారం చేయాలని సంకల్పించావా అని అడిగాడు. ఆ మాటలు వినగానే భరతుని హృదయమో బద్దలైంది. పరిస్థితుల ప్రాబల్యం వలన మహనీయులకు నిరపరాధులకు ఇటువంటి అపనిందలు కలిగే అవకాశమో ఉంది. కానీ తెలివి కలిగిన వాడు దృఢచిత్తంతో అటువంటి అపవాదులు అన్నింటినీ అధిగమించి శుభకీర్తిని పొందాలి. శ్రీరాముని ఒప్పించి అయోధ్యకు తిరిగి తీసుకుని వెళ్ళడానికి తాను అరణ్యానికి వచ్చానని భరతుడు తెలియజేశాడు. కనుక శ్రీరాముడు ఎక్కడ ఉన్నాడో తనకు తెలియజేయమని భరతుడు భరద్వాజమునిని అడిగాడు. అప్పుడు వశిష్ఠముని కూడా భరతుని నిర్దోషిత్వాన్ని గట్టిగా తెలియజేశాడు. అది విని భరద్వాజుడు భరతుని ఆశీర్వదించాడు. తర్వాత భరద్వాజముని తన తపోబలంతో సైన్యం మొత్తానికి షడ్రసోపేతమైన విందును ఏర్పాటు చేశాడు. తృప్తికరమైన భోజనంతో అందరూ ఆనందించారు. మర్నాడు ముని అనుమతితో భరతుడు సైన్య సమేతంగా చిత్రకూట పర్వత ప్రాంతానికి బయలుదేరాడు. హరి ఓం తత్సత్. మిగిలిన కథ మరి ఒక సంచికలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.